దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ ఓనరు, ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్‌ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తిగా చూడండి. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి సార్. లైక్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు సార్. ల్యాండ్ ఓనరు అండ్ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయే ప్రతి ఒక్కరికి మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లా, సూపర్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, A to Z ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్లో చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వీడియో చూడండి. ప్రశాంతంగా, నిదానంగా ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు వీడియో చూడండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ కొంటానండి, నాకు ఈ ల్యాండ్ కావాలండి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. నేను మీకు వాట్సాప్కి రిప్లై ఇస్తాను. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ప్రాపర్టీ కాదు, ఏ ప్రాపర్టీస్ అయినా కానీ ఆ వీడియో లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీరు పూర్తిగా చూడండి సార్. ప్రతి ఒక్క వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఆ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఆ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, 100% నేను ఈ ల్యాండ్ కొంటాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. సార్ నేను నిన్న మార్నింగ్ వచ్చి మీ ల్యాండ్ మొత్తం వీడియో తీసే కదా. అవునండి. ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం అడుగుతాను. పూర్తి వివరాలు చెప్పండి సార్. ఓకే సార్, టోటల్గా ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం? 30 ఎకరాల 34 సెంట్లు అండి. 30 ఎకరాల 34 సెంట్లు. ఓకే. ఈ ల్యాండ్ మీరు కొన్నరా, మీ పిత్రాజితమా? నేను కొన్నానండి. ఓకే. 2006లో కొన్నాను. 2006లో మీరు ఈ ల్యాండ్ కొన్నారు. అవునండి. ఓకే సార్. ఈ డాక్యుమెంట్ ఎవరెవరి పేరుతో ఉంది రిజిస్ట్రేషన్? నా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉంది. నా 2 పిల్లలు, నా వైఫ్ పేరు మీద. ఓకే. టోటల్ మొత్తం 4 మీద ఉంది. అవునండి. మీ మీద, మీ మిస్సెస్ గారు, మీ 2 పిల్లలు, టోటల్ 4. అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. 2006లో కొన్నారు. అవునండి. 2006లో కొన్నప్పుడు మీరు ఏం పంట వేశారు మీరు దీంట్లో? నేను 2006లో కొన్నప్పుడు నేను మొత్తం జంగిల్ అండి, అది అంతా జంగిల్ క్లియర్ చేసేసి, బోర్లు వేసేసి, ట్రాన్స్ఫార్మర్ తెప్పించి, ఫెన్సింగ్ వేసేసి, అన్ని దున్నిచ్చేసేసి మొత్తం బత్తాయి చెట్లు, నిమ్మ చెట్లు వేసానండి. టోటల్గా బత్తాయి, నిమ్మ కింద మొత్తం 30 ఎకరాలకు పైప్ లైన్ వేసాను. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసాను.
దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాల దాకా ఈ క్రాప్ తీసుకున్నాను. తర్వాత నాకు ఈ క్రాప్ ఇంకా వద్దులే అనిపించింది. సరే తీపిచ్చేసేసి మొత్తం టోటల్గా ఇప్పుడు వేరే క్రాప్ పోదామని నేను డిసైడ్ అయి ఉన్నానండి. ఓకే సార్. 2006లో మీరు ల్యాండ్ కొన్నారు. 2006లో మొత్తం జంగిల్ ఉన్నప్పుడు ఆ జంగిల్ మొత్తం క్లియర్ చేసుకొని సో బత్తాయి నిమ్మ తోట వేశారు. అవును. అవి మొత్తం 15 సంవత్సరాల వరకు ఆ తోట ఉంచారు మీరు. అవునండి. తర్వాత వద్దనుకో తీసేశారు. దీంతో మళ్ళీ చుట్టూ ఎర్రచందనం ప్లాంట్లు వేసానండి. దగ్గర దగ్గర ఒక 300 ప్లాంట్లు వేసేస్తే ప్రస్తుతానికి 150 పైన ఎర్రచందనం మొక్కలు ఉన్నాయండి. ఒక్కొక్క మొక్క ఒక ఫీట్ కన్నా ఎక్కువ విడుతున్నాయండి. దగ్గర దగ్గర 30 ఫీట్లు ఉంటుంటాయి అన్నమాట. చుట్టూ ఒక 150 పైన ఉంటాయి ఎర్రచందనం మొక్కలు. అంటే టోటల్ గా ఎర్రచందనం చెట్లు 300 చెట్లు మీరు నాటారు. అవునండి. 2006లో నాటారు. అవును. 2000 నాటితే 150 చెట్లు పోయినవి, 150 చెట్లు ప్రజెంట్ ఉన్నాయి. అవును. ఒక్కొక్క చెట్టు ఒక ఫీట్ ఎంత ఉంటుంది సార్? ఒక ఫీట్ విడుతూ ఉంటుందండి. దగ్గర దగ్గర 30 అడుగుల ఎత్తు ఉన్నాయండి. ఓకే, 30 అడుగులు ఎత్తుంది ఒక్కో చెట్టు. ఓకే సార్, నేను చూసా కదా. దాంట్లో కొన్ని మామిడి చెట్లు కూడా ఉన్నాయి సార్. కొన్ని పై పక్క ఒక 1.5 ఎకరం మామిడి చెట్లు వేసానండి. కొన్ని మామిడి చెట్లు వేసాను. ఏదో సరదాగా వేసాము, అట్లా ఉన్నాయి అట్లా. ఓకే సార్, ఇప్పుడు ఆ వంకాయ తోట ఉంది కదా, నేను చూసాను దాంట్లో. అవునండి. ఆ వంకాయ ఓకే, అంటే అది అక్కడ ఎవరికైనా కౌలుకి ఇచ్చారా అది మీరు? ప్రస్తుతానికి అక్కడ ఉండటానికి చూడటానికి ఒక కౌలుకి ఇచ్చాను. మంచి వంకాయ ప్లస్ అక్కడ నువ్వు పువ్వులు అవన్నీ వేసుకుంటున్నాడండి. ఇప్పుడు దాన్ని నేను ఏం చేయాలనేది ప్లాన్ చేస్తున్నాను. దాన్ని బట్టి చూడాలి అట్లా. ఓకే సార్, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్? మొత్తం 5 బోర్లు ఉన్నాయండి. 5 బోర్లలో టోటల్ గా మనకు ఒక 5 ఇంచుల పైన మర్చిపోయినా 6 ఇంచుల పైన మనకు బోర్లో నీళ్ళు వస్తుందండి టోటల్ గా. అంటే ఈ 5 బోర్లకి ఒక్కొక్క బోర్ 2 ఇంచుల వాటర్ వస్తుంది. సో 2 ఇంచుల బోర్లు ఏమో 3 ఉన్నాయండి. ఇంచున్నర బోర్లు ఏమో 2 ఉన్నాయండి. ఓకే, 3 బోర్లు ఏమో ఒక్కొక్క బోరు 2 ఇంచుల వాటర్ వస్తాయి. 3 బోర్లు, ఒక్కొక్క బోర్ ఏమో 1.5 ఇంచు వస్తుంది. ఓకే సార్, కింద మీరు నేను చూసినప్పుడు కింద అండర్ గ్రౌండ్ పైపులు ఏం పైపులు సార్ అవి? మొత్తం అప్పుడు నేను బత్తాయి నిమ్మ వేసాను కదండి. మొత్తం టోటల్ గా నేను 3 ఇంచుల పైపులు, 3.5 ఇంచుల పైపులు, 2.5 ఇంచుల పైపులు PVC పైప్ లైన్స్ వేసాను. ఇప్పుడు ఆ డ్రిప్ మొత్తము పైన లాటర్ మొత్తం వరకే తీసేసాను. నల్ల పైప్ అంటారు లాటర్ ని. ఆ నల్ల పైపు వరకు చెట్లకు పడే పైపులు తీసేసాను. కింద అండర్ గ్రౌండ్ అంతా 30 ఎకరాలకు పైప్ లైన్ ఉంది. ఓకే ఓకే, ఆ పైపు సైజ్ ఎంత ఉంటుంది సార్? ఒక్కొక్కటి 3 ఇంచులు ఉంటుంది, 3.5 ఉంటాయి, 2.5 ఉంటాయి, 2 ఇంచులు ఉంటాయి. అది ఓకే సార్, మొత్తం పొలం అంతా. ఓకే సార్, ఇప్పుడు దాంట్లో షెడ్లు ఉన్నాయి. నిన్న వీడియో తీసేటప్పుడు ఆ షెడ్లు అవి పడిపోయినా లేదా మీరేమైనా పడగొట్టారేంటి అవి? నేనే తీసేసానండి. ఆ షెడ్లన్నీ తీసేసి వేరే గెస్ట్ హౌస్ లాగా కట్టాలి, క్వార్టర్స్ కట్టాలి, లేబర్ కి ప్లస్ ఇంకో గెస్ట్ హౌస్ కట్టాలని ప్లాన్ చేశాము. అది అట్లా ఆపాము. ఇప్పుడు ఇంక ఈ 2-3 నెలల లోపల మేము డిసైడ్ చేసి ఏదో దానికి వెళ్తున్నాము. ఓకే, అర్థమైంది సార్. అంటే మామూలుగా ఏంటంటే మీరు అక్కడ ఏదైనా ఫామ్ హౌస్ లాగా షెడ్ లాగా కట్టాలని చెప్పేసి అది పాతది కాబట్టి దాన్ని పడగొట్టేశారు. అవునండి. ఓకే సార్, ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? అక్కడక్కడ కొంచెం ఫెన్సింగ్ లేనట్టు అనిపిస్తుంది నాకు. లేదు, ఉంది, ఫెన్సింగ్ ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే ఈ బత్తాయి మొక్క నిమ్మ మొక్క తీసేసి ఆ ఫెన్సింగ్ కానిచ్చేసాను, పశువులు రాకుండా కంప్లీట్ గా. పశువులు రాకుండా కానిచ్చాను. కొద్దిగా చిన్న చిన్న రిపేర్ చేసుకోక తప్పదు. ఓకే, రాళ్ళు అయితే చుట్టూ ఫెన్సింగ్ రాళ్ళు అయితే ఉన్నాయి. చుట్టూ ఫెన్సింగ్ రాళ్ళు ఉన్నాయండి. ఓకే, 90% ఫెన్సింగ్ ఉంది, 10% ఫెన్సింగ్ లేదు. అంతేనండి. ఓకే సార్, దానికి ఇప్పుడు నిన్న మనం చూసినప్పుడు అది మెయిన్ గేట్ కి అటు ఇటు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూసారు, దిమ్మెల్లాగా. అవునండి. అది మెయిన్ గేట్ లేదు కదా సార్ దానికి? మెయిన్ గేట్ లేదు. అప్పుడు గేట్ పెడదామని అట్లా పెట్టాము. అదే అంత లోపల ఆగిపోయి ఉంది. అదే సార్, అదే గేట్ పెట్టాలని చేశారు. అది టాస్కారం అయిపోయింది, గేట్ పెట్టలేకపోయారు. ఓకే, వెరీ గుడ్ సార్. ఎందుకంటే ముందు ఆ రూమ్స్ కట్టేటప్పుడు వెల్డర్స్ ఇవి మిషన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు గేట్ పెట్టడం అయితే ప్రత్యేకించి దానికి వెల్డింగ్ మిషన్ తీసుకొచ్చి పెట్టడం కుదరదు కాబట్టి లోపల వర్క్ జరుగుతున్నప్పుడు అది చేయొచ్చు. ఓకే ఓకే సార్, అర్థమైంది సార్. సార్ నేల సాయిల్ ఎలా ఉంది అది మొత్తం? మొత్తం
రెడ్ సాయిల్ అండి టోటల్ గా, ఎక్కడ మనకి ఏమనిపించదు. నిన్న మీరు అన్నారు చూడండి సుబ్రహ్మణ్యం గారు మొత్తం కుంకుమ నేలని, సేమ్ కుంకుమ నేలేనండి ఇది. నేను ఇంకొకటి 2 వీడియోలు కూడా మీకు చూడండి, దున్నేటప్పుడు తీసిన వీడియోలు ఉన్నాయి, అవి కూడా పెడతాను. ఆ పై పక్క ఒక ఎకరంన్నర కొద్ది గడ్డి నేల ఉంటది కాబట్టి మిగతాదంతా ఆల్మోస్ట్ 28 acres ల్యాండ్ అంతా కుంకుమ నేలే ఉంటుంది. ఓకే. నిన్న సార్ ఏ పంట అయినా, ఏ క్రాప్ అయినా, ఏదైనా బ్రహ్మాండంగా మనకు 100కి 200% ఈల్డింగ్ వస్తుంది. సార్ నిన్న నేను వీడియో తీసేటప్పుడు ఏంటంటే కొంచెం అట్లా ఉన్నది. మీరు ఇద్దరు పాత వీడియో చూసారు, అదే బత్తాయిక తోట. అవునండి. దానికి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది సార్. అదే కదా, నిన్న పోయింది మనం మంచి సమ్మర్ లో పోయాము. అవును. ఎండాకాలం పోయాము, కొద్దిగా వర్షం పడి ఒకసారి దున్నకం వేసేస్తే మళ్ళీ దాని రూపురేఖలే మారిపోతాయి. అదే సార్, కొంచెం వర్షం గాని పడి మనం గాని మళ్ళీ దున్నిస్తే మటుకు రూపురేఖలే మారిపోతాయి. ఓకే సార్, ఉదాహరణకి ఎవరైనా ఈ ల్యాండ్ కొనుక్కొని ఎవరికైనా కౌలుకి ఇస్తే ఒక ఎకరానికి ఎంత ఇస్తారు మామూలు ప్లెయిన్ ల్యాండ్ లెక్కనే? ప్లెయిన్ ల్యాండ్ లెక్క ఇప్పుడు ఎకరానికి 10,000 దాకా తీసుకోవచ్చు అండి. ఓకే. ఇప్పుడు ఉన్నట్టు యాజిటివ్ గా ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ వచ్చారు సార్, ఒక ల్యాండ్ కొన్నారు సార్, కౌలు ఇస్తే ఒక ఎకరానికి 10,000 ఇవ్వచ్చు. అవునండి. 5 బోర్లు ఉన్నవి. ట్రాన్స్ఫార్మర్లు ఒకటే కదా సార్ ఉంది? 25 kV 5 ట్రాన్స్ఫార్మర్లు సరిపోయేటట్టు, 5 మోటార్లు సరిపోయేటట్టు 25 kV ఉందండి. ఇంకా మనకి ఎన్ని బోర్లు వేసినా వాటర్ పడుతుంది. ట్రాన్స్ఫార్మర్స్ కూడా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. నిన్న అక్కడ మన కార్బెట్ దగ్గర అసలు ఆ చెట్లు కానీ చల్లగా వాతావరణం చాలా బాగుంది సార్ అక్కడ. నేనేదో నీడ కోసం వేసాను అక్కడ. అవును సార్. ఇంకా అది ఎవరన్నా లేబర్ అప్పుడు ఉండటానికి దానికి ఉండటానికి వేసాను అనమాట. తర్వాత షెడ్ అవన్నీ తీసేసి వేరే కట్టాలి సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ మీద మీరు ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా సార్? నేను తీసుకున్నానండి, బ్యాంక్ లోన్, క్రాప్ లోన్స్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నారు సార్? నేను ఆల్మోస్ట్ ఒక 35 లక్షలు లాగా తీసుకున్నాను. 35 లక్షలు? అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ 35 లక్షలు ఎవరన్నా ల్యాండ్ కొనుక్కుంటే ఈ 35 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, లేకపోతే వాళ్ళు కట్టిన తర్వాత మీరు పూర్తిగా క్లియరెన్స్ చేసి ఇస్తారా? ఎట్లన్నా చేయొచ్చు అండి, వాళ్ళన్నా కట్టవచ్చు, నేనన్నా కట్టవచ్చు. నాకు 25% అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి అడ్వాన్స్ తోటి నేను క్లియర్ చేసి వెంటనే వాళ్ళకి పేపర్ సబ్మిట్ చేసేస్తాను. 15 days లోపల సబ్మిట్ అయిపోతుంది. ఓకే, 15 రోజుల్లోపు సబ్మిట్ అయిపోతాయి వాళ్ళకి. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు నేను నిన్న చూశాను, మొత్తం తిరిగి ఆ చెట్లు చూశాను. ఏం చెట్లు? ఎర్రచందనం చెట్లు. అవును. ఇప్పుడు ఆ చెట్లు ఉదాహరణకి నేను ల్యాండ్ కొనుక్కొని నేను ఆ చెట్లు అమ్ముకుంటే ఏం చేయాలి? మీరు ఆ టైం అయిపోయిన తర్వాత దగ్గర మనకి ఇంకొక తెలిసి 8-10 సంవత్సరాలు కావాలండి. ఆ 8-10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఎంఆర్ఓకి కూడా మనం ఒక లెటర్ పెట్టుకోవాలి. నా దగ్గర ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇంత ఉన్నాయంటే వాళ్ళు ఆ లెటర్ మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నామినల్ ట్యాక్స్ ఉంటుంది, ఆ ట్యాక్స్ కట్టుకొని మనం ఆ చెట్లు కొట్టేపించుకొని బయట అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. అంటే సార్ దానికి కొనే వాళ్ళు కూడా ఉన్నారండి. చెన్నై నుండి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాడేసుకొని తీసుకొని వెళ్తారు. అట్లా నా దగ్గర కూడా కొనే వాళ్ళు ఉన్నారు సార్. కాకపోతే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మన సబ్స్క్రైబర్స్ కి కొంతమందికి తెలియదు, వాళ్ళ తెలియడం కొరకు నేను మీ ద్వారా చెప్పేస్తున్నా సార్. అంటే నాకు తెలిసి నేను అంటున్నాను ఏంటంటే ఈ ల్యాండ్స్ చూసే వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది. అవును సార్. అంటే సార్ ఇప్పుడు ఈ చెట్లు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఉదాహరణకి ఇప్పుడు ఎర్రచందనం చెట్లు వేసి ఇవి వేసి దగ్గర మనకు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అంటే ఒక గవర్నమెంట్ దగ్గర మనం అమ్మాలని పర్మిషన్ తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి మినిమం చెట్లు వచ్చి? అది మన ఇష్టం అండి, ఇప్పుడైనా కొట్టుకోవచ్చు, లేకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా కొట్టుకోవచ్చు. దాంట్లో ఎర్రచందనంలో చావ అనేది రావాలి, అది కంప్లీట్ గా వచ్చిన తర్వాత మనకు మార్కెట్ ఉంటుంది. ఇంకో రావాలంటే ఒక 10 years పడుతుందండి అట్లా. ఓకే సార్, అంటే మనం ఇప్పుడైనా అమ్ముకోవచ్చు, కావాలంటే చావు అనేది తక్కువ ఉంది కాబట్టి మనకు అమౌంట్ కూడా తగ్గుతుంది.
అంతే. ఒకవేళ మనం ఇప్పుడు అమ్ముకోవాలనుకుంటే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళేసి నాది పలానా ల్యాండ్ అండి, నా చెట్లు ఇన్ని చెట్లు ఉన్నవి, నేను అమ్ముకుంటా అని చెప్పేసి వాళ్ళ దగ్గర మనం లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ కదండి, ఉమ్. మనం పర్మిషన్స్ తీసుకొని ఓకే, పర్మిషన్ నామినల్ తీసుకోవాలి. ట్యాక్స్ నామినల్ ట్యాక్స్ ఉంటుంది. ఆ నామినల్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది. ఆ ట్యాక్స్ కట్టేసేసి మనం కొట్టించుకోవాలి. కొట్టించుకొని, అవును సార్, ఓకే ఓకే, అర్థమైంది సార్. సార్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎవరికైనా కౌలుకి ఇచ్చున్నారా, లేకపోతే మీరే ఓన్గా చేసుకుంటున్నారా? మాదే ఓన్గా చేపిస్తున్నానండి. నా మనిషి ఉన్నాడు అక్కడ, ఓకే. అందుకే కూరగాయలు చేసుకున్నాడు మొత్తం టోటల్ గా అట్లా. మీరే ఒక మనిషిని పెట్టి మీరే చేయించుకుంటున్నారు ప్రజెంట్, మీరు ఎవరికి కౌలుకి ఇవ్వాలి ప్రజెంట్? లేదండి. ఓకే, వెరీ గుడ్ సార్, మంచి ఆలోచన. సార్ ఇప్పుడు నేల వచ్చేలోపు టోటల్గా అయితే ఫుల్ రెడ్ సాయిల్, కుంకుమ నేల. అవును. ఓకే, నేను చూశాను, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, 150 చెట్లు ఎర్రచందనం చెట్లు ఉన్నవి, 5 బోర్లు ఉన్నవి, ఒక 25 KM ట్రాన్స్ఫారం ఉంది, పక్క రిజిస్ట్రేషన్, మీరు 35 లక్షల వరకు బ్యాంక్ లోన్ తీసుకున్నారు, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అవును. అంతే కదా సార్? అవునండి. ఓకే సార్, టోటల్గా ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ఇది నెల్లూరు డిస్టిక్ వస్తుందండి. నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు మండలము, పడకల్లా విలేజ్ వస్తుంది. పడకల్లా విలేజ్. అవునండి. ఓకే సార్, నెల్లూరు నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? నెల్లూరు నుండి ఒక 78 కిలోమీటర్లు వస్తుందండి. ఓకే సార్, వింజమూరు నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? వింజమూరు నుండి ఒక 16-17 కిలోమీటర్లు వస్తుందండి. 16 లేదా 17 కిలోమీటర్. ఓకే, ఆత్మకూరు నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? ఆత్మకూరు నుండి 26 కిలోమీటర్లు వస్తుంది. 26 కిలోమీటర్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే మీరు రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజులు టైం ఇస్తారు? నేను మాక్సిమంగా 2 to 3 months అండి. 2 నెలల నుంచి 3 నెలలు టైం ఇస్తారు. అంతే. ఓకే సార్, ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? నేను ఫైనల్ గా మొత్తం టోటల్ గా 30 ఎకరాల 34 సెంట్లు అండి టోటల్ గా. ఓకే. ఎకరము 9 లక్షలు చెప్తున్నాను. ఓకే, ఒక ఎకరం 9 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఫైనల్ రేట్ అండి? ఇది ఫైనల్ రేట్ అండి, ఏదన్నా నామినల్ గా చూడొచ్చు అంతే. ఓకే సార్, ఇదే ఫైనల్ రేటు సార్. కాదు కూదని గట్టి కస్టమర్ కూర్చుంటే ఒక 10,000 అటు ఇటుగా మాట్లాడదాం. అంతేనండి. అంతే సార్, వెరీ గుడ్ సార్, మంచి మాట చెప్పారు. సో టోటల్గా అయితే ఈ 35 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నారు మీరు. అవునండి. ఓకే సార్, ఇప్పుడు మీకు 25% కట్టేస్తే మీరు అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత మీరు అన్నట్టుగా 2-3 నెలలు టైం ఇస్తారు మీరు మాకు. మరి ఇప్పుడు మీరు కట్టాల్సిన అమౌంట్ ఉంది కదా 35 lakhs బ్యాంక్ లో, దాని పరిస్థితి ఏంటి సార్? అది కూడా కడతామండి. అంటే మీరు అది మీరు క్లియర్ చేసి మాకు ఇస్తారా? లేదు, మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నేను క్లియర్ చేస్తాను. ఓకే, మేము అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు క్లియర్ చేసి ఇస్తారు. క్లియర్ చేస్తాను. లేదు అనుకుంటే మేమే కట్టుకుంటామంటే మాకే ట్రాన్స్ఫర్ చేస్తారు, మేమే కట్టుకుంటాం. ఓకే, ఎట్లయినా నో ప్రాబ్లం. ఓకే, ఎట్లయినా ఒకటే. ఓకే సార్, ఇప్పుడు నిన్న మనం చూసాం చూడండి సార్, ఆ తారు రోడ్డు నుండి ఈ ల్యాండ్ కాడికి ఎంత దూరం వస్తుంది? 1.6 లెంత్ కిలోమీటర్ ఉందండి తార్ రోడ్ నుండి లోపలికి. తారు రోడ్డు నుండి ల్యాండ్ కాడికి 1.5 కిలోమీటర్ వస్తుంది, మట్టి రోడ్డు. మట్టి రోడ్డు. ఓకే, ఈ మట్టి మొత్తం గవర్నమెంట్ బాట అండి ఇది టోటల్ గా. ఏం ప్రాబ్లం లేదు, ఎంత రోడ్ అయినా మనం విడుతూ ఉంటుంది ఆ రోడ్డు. ఓకే, టోటల్ గా ఆ రోడ్డు మొత్తం గవర్నమెంట్ రోడ్డు, రాకపోకలకి అందరికి వాడుకోవడం. అవునండి, ఇంకా ముందుకు కూడా వెళ్తుంది ఆ రోడ్డు. సారీ సార్, ఇంకొక ఊరు కూడా వెళ్తుందా? ఆ రోడ్ ఇంకా ముందుకు వెళ్తుందండి. ఇంకా ముందుకెళ్ళి అంటే ఇప్పుడు మన ల్యాండ్ దాటి ఇంకా వెళ్ళిపోతుందా ముందుకి? వెళ్తుందండి ఆ రోడ్. ఓకే, ఒకటి సార్, ఆ రోడ్డు విత్ వెడల్పు ఎంత ఉంటుంది సార్? అది ఆల్మోస్ట్ ఒక 50 feet దాకా ఉంటుందండి రోడ్డు. 50 అడుగులు. 50 అడుగులు. నేను నిన్న కారులో వచ్చేటప్పుడు నాకు 50 అడుగులు అన్నట్టు నాకు అనిపించట్లేదు సార్, నాకు ఎందుకనో. మేము వాడుకుంటున్నది ఓన్లీ 20 అడుగులు అంత. ఓకే, మనం వాడుకుంటుంది 20 అడుగులు, కానీ 50 అడుగుల దారి అయితే ఉంది. 40-50 అడుగులు దారి. 40, కానీ మనం వాడుకునేది మటుకు 20 అడుగుల దారి మాత్రమే వాడుకుంటున్నాం. అంతే. ఉండడానికైతే 50 అడుగులు 100% ఉంది. ఉందండి. ఓకే సార్, ఈ ల్యాండ్కి ఇంకా ఏమేమి స్పేస్ ఉన్నాయి సార్? మన సబ్స్క్రైబర్స్ చెప్తారా? ఏమంటారు? ఈ ల్యాండ్కి ఇంకా మంచిగా ఏమేమి ఉన్నాయి సార్, ఏమేమి పంటలు వేసుకోవచ్చు సార్ అంటున్నాను. ప్రతి హార్టికల్చర్ క్రాప్ వేసుకోవచ్చు, పళ్ళ తోటలు ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు. ప్రతి ఏ క్రాప్ అయినా దాంట్లో సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏ క్రాప్ అయినా సెట్ అవుతుంది. ప్లస్
లాస్ట్కి ఇంకా ఏది లేదనుకుంటే జామాయిలు కూడా బ్రహ్మాండంగా ఆల్రెడీ డ్రిప్ పైప్ లైన్స్ కింద ఉన్నాయి కాబట్టి ఒక 3 సంవత్సరాల లోపటినే దగ్గర దగ్గర 35-40 టన్నుల పైన వచ్చేటట్టు కూడా మనం అన్న క్రాప్ తీసుకురావచ్చు. ఓకే. జామాయిలు కూడా పామాయిల్ తోట కూడా వేసుకో సార్, పామాయిల్ కూడా వేసుకోవచ్చా? పామాయిల్ వేసుకోవచ్చు, జామాయిల్ వేసుకోవచ్చు. ఆ నేలల రైతు అనే వ్యక్తి చూశాడంటే మన కస్టమైజ్ చేసే దానికన్నా వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే సార్, అది కొంచెం రోడ్ నేను వచ్చాను, రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు కొంచెం అక్కడక్కడ అంటే కారు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, పెద్ద రాళ్ళు రప్పలు ఏమీ లేవు. ఇంకొంచెం బాగా నీట్గా చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అంటే వచ్చిన వ్యక్తి చేయించుకోవాలా, లేకపోతే ఆ వ్యక్తి ఎవరన్నా వచ్చి అగ్రిమెంట్ పెట్టుకుంటే కొంచెం ఏమన్నా రోడ్డు చేయిస్తారు లైట్గా ఏమన్నా? నేను ఒకవేళ అగ్రిమెంట్ పెట్టుకుంటే చేపిస్తానండి. ఎందుకంటే కొత్తగా వాళ్ళు వచ్చినందుకు కొద్దిగా ఇబ్బంది పడతారు. నేను చేపించి ఇస్తాను. కాకపోతే దాని అమౌంట్ ఎంత ఉందో దాని అమౌంట్ పే చేసేసి నేను చేపించిస్తాను. అదే సార్, రోడ్డు మీకు కావాలి, మీరు రోడ్ అయితే ఇస్తారు, ఆ రోడ్డుకి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వాళ్ళు ఇస్తే మీరు చేయిస్తారు. అవును, దగ్గర మీకు ఇబ్బంది కాకుండా తెప్పిస్తాను. సరే, ఇబ్బంది ఏం లేదు, నేను చూశాను. కాకపోతే కారు ఇబ్బంది వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే సార్, చుట్టుపక్కల ఉన్న రైతులకు కొద్దిగా మరి కొత్తగా వచ్చాడు ఏంటి అన్నట్టు అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అవునవును సార్, మంచి మాట చెప్పారు సార్. సో టోటల్గా అయితే 1 ఎకరం 9 లక్షలు చెప్తున్నారు. అవునండి, అవునండి. ఓకే సార్, ల్యాండ్ అయితే చాలా బాగుంది, నేను చూశాను, మీది కూడా చూశాను, వీడియో చూశాను. నిన్న వాళ్ళు వచ్చారు మీ కారులో, ఎవరు సార్ వాళ్ళు, మీ ఫ్రెండ్సా? ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ప్లస్ వాళ్ళు టోటల్గా 30 ఎకరాలకు జామాయిలు వేద్దామని మొత్తం డ్రిప్ తోటి వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు కొత్తగా కాదు, వాళ్ళు ఇంకా చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు నా దాంట్లో 30 ఎకరాలకు పైప్ లైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డ్రిప్ తోటి జామాయిలు 3 సంవత్సరాల లోపటినే దగ్గర దగ్గర 40-50 టన్నులు తీయాలని వాళ్ళ ఇంటెన్షన్. అందుకోసం వాళ్ళు వచ్చారు. నాకు ఇమీడియట్లీ నిన్నే కూర్చోబెట్టి మాట ఇవ్వండి, నేను జామాయిలు వేసుకుంటాం అంటారు. వాళ్ళ పర్సంటేజ్ కూడా ఏదో మాట్లాడుతున్నారు కానీ నేను మళ్ళీ మాట్లాడతానులే అని చెప్పాను. ఓకే సార్, అదేలే, నిజమే సార్. ఓకే సార్, మీ వాల్యూ టైంని నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ.